హాయ్ అండి. ఈరోజు సాయంత్రం అండి అనుకోకుండా బజార్కి వెళ్ళానండి, సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అయితే సాయంత్రం లేట్ అయిందండి, కొంచెం ఉప్మా చేసుకుందాము అనిపించిందండి. ఇప్పుడు కర్రీతో పని లేకుండా ఉంటుంది, ఇట్లా ఉప్మా చేసుకుంటే నైట్ టైమే కదా లైట్గా ఉంటుంది అని అనిపించిందండి. దానికోసమే ఉప్మా చేయటానికి అని చెప్పేసి ఇవన్నీ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. జస్ట్ కొంచెం 1 స్పూన్, 2 స్పూన్లు కూడా ఉంటుందో ఉండదో అది కొంచెమే. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కింది. పోపు గింజలు వేసుకుందామండి. పల్లీలు, ఆవాలు, శనగపప్పు, పోపు దినుసులు వేయండి చక్కగా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు వేసుకున్నామండి. టమాటా, ఒక చిన్న టమాటా అండి. టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని కొంచెం నోటికి వేసాను. కొంచెం మగ్గ నుంచి వాటర్ పోద్దామండి. మగ్గిందండి, చక్కగా మగ్గిపోయింది. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా కూడా వాటర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరిగిన తర్వాత రవ్వ వేసుకుందాం. వాటర్ మరుగుతుందండి, చక్కగా రవ్వ వేసేసుకుందాం. లూజ్గా ఉంటే బొంబాయి రవ్వ ఉప్మా బాగుంటుందండి. నాకు ఇష్టం అనమాట. మీరు ఎలా చేసుకుంటారో తెలియదు నాకు. నేనేమో చక్కగా లూజ్గా ఉండేలా చేసుకుంటాను. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. దగ్గర పడిందండి ఉప్మా చక్కగా. ఇలా మీతో మాట్లాడుకుంటూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆప్తులు ఎవరో నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుందండి నాకు. నిజంగా నాకున్న హెల్త్ కండిషన్స్ కూడా మర్చిపోయి ఇలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలండి. మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రతిరోజు ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కదాని ఉండటం వల్ల మీ అందరితోటి ఉన్నట్టు అనిపిస్తోంది అనమాట ఇప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే. థ్యాంక్ యూ అండి. డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను. ఫైనల్గా ఇదండి ఉప్మా రెడీ అయిపోయింది. చక్కగా టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.